రాజ్యపురంలో దేవుడయ్య అనే ఊరి పెద్ద ఉండేవాడు. ఆ ఊరికి దేవుడయ్యే పెద్ద మనిషి. ఆ ఊరి బాగోగులు దేవుడయ్య చూసుకోవాలి. కాని అతని సోమరితనం వల్ల ఊరిని పట్టించుకునేవాడు కాదు. దానికి తోడు ప్రజలు కూడా సోమరిపోతుల్లాగే ఉండేవారు. దేవుడయ్య పేరు తగ్గట్టుగానే దేవుడంటే మహాభక్తి. ప్రజలను కూడా దేవుడిని పూజించండి, మనకి మంచి జరుగుతుంది అని అనేవాడు. కాని కష్టపడి పనిచేయండి, ఆ దేవుడే మనకి మంచి చేస్తాడు అని అనేవాడు కాదు. ఊరిలో ప్రజలు కూడా దేవుడయ్య మాట విని ఎవ్వరూ ఏ పని చేసేవారు కాదు. పొలం ఉన్నా పండించేవారు కాదు. ఆ ఊరిలో రోజురోజుకి దరిద్రం విలయతాండవం చేస్తుంది. ఆ ఊరి ప్రజలు ఆకలితో అల్లాడిపోయేవారు. కాని ఊరి పెద్దయిన దేవుడయ్య మాత్రం అవి ఏమీ పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు ప్రజలందరూ కలిసి దేవుడయ్య దగ్గరికి వస్తారు. అయ్యా, మన ఊరు చాలా కష్టాల్లో ఉంది. తినడానికి తిండి కూడా లేదు. ఊర్లో ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు. మనము దేవుడిని నమ్ముకున్నాము. మనకంతా మంచి జరుగుతుంది. మీరేమీ బాధపడకండి అని అనడంతో ఊరి ప్రజలు సరే అయ్యగారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తూనే ఉంటాయి. ఊరి పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. ఊరిని చూస్తుంటే భయం వేస్తుంది. ప్రజలందరూ ఆకలితో అల్లాడిపోతున్నారు. ఎలా అయినా ఒక పరిష్కారం వెతకాలి. స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఊరు కోసం చెబుదాం. ఆయనే ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు. అలా దేవుడయ్య అడవిలో ఉన్న స్వామీజీ దగ్గరికి వెళతాడు. స్వామీజీ ధ్యానంలో కూర్చొని ఉంటారు. నమస్కారం స్వామీజీ. అప్పుడు స్వామీజీ కళ్ళు తెరిచి దేవుడయ్యని చూసి, ఏం దేవుడయ్యా, ఎలా ఉన్నావు? సమస్యతో వచ్చావా, సమస్య తెచ్చుకుని వచ్చావా? ఏం బాగోలేదు స్వామి. ఊరు మొత్తం ఆకలితో అల్లాడిపోతున్నారు. ఏం చెయ్యాలో తోచక మీ దగ్గరికి వచ్చాను. పెద్ద సమస్యతోనే వచ్చావు. అయినా ఆ సమస్య మీరు తెచ్చుకునేదేగా. అవును స్వామీజీ, కానీ మీరే ఏదో ఒక పరిష్కారం చూపించాలి. అప్పుడు స్వామీజీ తన దగ్గర ఉన్న మంత్రదండం చూపిస్తారు. ఇది ఒక మంత్రదండం. మీరు ఏం కోరుకుంటే అది నెరవేరుస్తుంది అని అంటాడు. దేవుడయ్యకి మంత్రదండం చూడగానే ఎక్కడా లేని ఆనందం పొంగుకొస్తుంది. స్వామీజీ మంత్రదండాన్ని దేవుడయ్యకి ఇచ్చి ఆశీర్వదించి పంపిస్తాడు. ధన్యవాదాలు స్వామీజీ అని చెప్పి అక్కడి నుండి ఊరు పయనమవుతాడు. ఊరు వెళ్ళగానే అక్కడ పనిచేసే రాములను పిలిపిస్తాడు. రాములు, అయ్యగారా చెప్పండి. ఒరే రాములు, ఇప్పటి నుండి మన ఊరు కష్టాలు అన్నీ పోయినట్టేరా. స్వామీజీని కలిసా. నాకు ఈ మంత్రదండం ఇచ్చారు. దీనితో ఈ ఊరి సమస్యలన్నీ తీర్చేయొచ్చు. ఇది ఏమి కోరినా నెరవేరుస్తుంది. కాబట్టి మన ఊరి ప్రజలందరికీ చాటింపు వేయించు. అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు. సరే అయ్యగారు. అలా రాములయ్య ఊరిలో చాటింపు వేయిస్తాడు. వినండహో, మందికి తెలియజేయడం ఏమనగా, మన దేవుడయ్య గారి దగ్గర ఒక మంత్రదండం ఉంది. అది కోరిన కోరికలు నెరవేరుస్తుంది. కాబట్టి ఎవరికైనా ఏ కోరిక ఉన్నా దేవుడయ్య గారి దగ్గరికి రావలసిందిగా కోరుచున్నామహో. అలా ఊరి ప్రజలందరూ ఆ ఊరి పెద్ద మనిషి అయిన దేవుడయ్య గారి దగ్గరికి వెళతారు. ఒరే రాములు, అందరూ వచ్చారా? వచ్చారయ్యా. ఒరే రాములు, ఒకసారి ఊరు మొత్తం చూసి ఎవరైనా ఉన్నారా లేరా, ఉంటే వెంట పెట్టుకుని తీసుకునిరా. సరే అయ్యగారు. అని రాములు ఊరి మొత్తం చూస్తాడు. ఒక దగ్గర కట్టెలు కొట్టుకుంటూ కనిపిస్తాడు జోగయ్య. జోగయ్య దగ్గరికి రాములు వెళ్ళి, జోగయ్య, జోగయ్య. రాములో చెప్పు. అదేంటి జోగయ్య, ఇంకా ఇక్కడ ఉన్నావు? ఊరు మొత్తం దేవుడయ్య గారి దగ్గర ఉంటేనే. అక్కడికి ఎందుకు రాములు? నిన్న చాటింపు నువ్వు వినలేదా? విన్నాను. మరి ఎందుకు రాలేదు? సరేరా అయ్యగారి దగ్గరికి. అలా రాములు జోగయ్యని తీసుకొని దేవుడయ్య దగ్గరికి వస్తారు. అయ్యగారు,
ఇదిగో ఈ జోగయ్య రాకుండా కట్లు కొట్టుకుంటూ కనిపించాడు. తీసుకొచ్చాను అయ్యగారు. ఏం జోగయ్య, నిన్న చాటింపు వేసి మరీ చెప్పా అందరినీ రమ్మని. నువ్వు ఎందుకు కట్టెలు కొట్టుకుంటూ ఉండిపోయావు? నీకు ఏమీ కోరికలు లేవా? అయ్యా, నాకు ఏ మంత్రదండం ఇచ్చిన వారాలు ఏమి వద్దు. నా గొడ్లే నాకు మంత్రదండం. ఆ గొడ్డలు నీ కోరిక తీరుస్తుందా? అయ్యా, నా గొడ్డలతో నేను కట్టెలు కొట్టి ఓ పొరుగురులో అమ్మి దాంతో వచ్చే డబ్బులతో నా అవసరాలు తీర్చుకుంటాను. కష్టపడి సంపాదించుకోగలను. ఇలా మంత్రదండంతో వచ్చిన నాకేమీ వద్దు. అని అంటాడు. ఆ మాటలు విన్న దేవుడయ్య వాస్తవం గ్రహిస్తాడు. జోగయ్య, నువ్వు చెప్పింది నిజమే. మనం కష్టపడి సంపాదిస్తే మనం ప్రశాంతముగా తినగలం. అని చెప్పి తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని అక్కడే ఉన్న చెట్టు దగ్గర పెట్టి ఊరి వాళ్లతో ఇలా అంటాడు. ఇప్పటి నుండి అందరూ జోగయ్యలా కష్టపడి పని చేసుకుంటూ జీవనం గడపాలి. అని అంటాడు. అప్పటి నుండి దేవుడయ్య ఊరి ప్రజలు కష్టపడి పనిచేసి సిరి సంపదలతో ఆనందంగా జీవనం సాగిస్తుంటారు. ఇలా కొంతకాలం గడుస్తుంది. ఇలా ఉండగా అడవిలో ఉన్న స్వామీజీ ఇలా అనుకుంటాడు. దేవుడయ్య మంత్రదండం తీసుకెళ్ళి చాలా కాలం అయ్యింది. ఊరి సమస్య తీరిందో లేదో. దేవుడయ్య మళ్ళీ రాలేదు ఇక్కడికి. అని అనుకుని ఒకసారి రాజపురం వెళదాము అని బయలుదేరుతాడు. అలా ఆ ఊరు చేరుకోగానే ఊరు మొత్తం పంట పొలాలతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఊరి ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కనిపిస్తారు. అలా కొంత దూరం వెళ్ళగా ఒక చెట్టు దగ్గర స్వామీజీ ఇచ్చిన మంత్రదండం కనిపిస్తుంది. అది చూసి స్వామీజీ కోపంతో దేవుడయ్య అవసరం తీరిపోయాక మంత్రదండాన్ని ఇలా పడేశాడు అని అనుకుంటాడు. ఇంతలో స్వామీజీ వచ్చారు అని తెలిసి అక్కడికి దేవుడయ్య వస్తాడు. నమస్కారం స్వామీజీ, ఎప్పుడొచ్చారు? కులాసాయేనా? ఏం దేవుడయ్య, ఊరికి సమస్య పోయిందనుకుంటా. ఊరి ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. అవును స్వామి, అంతా ఆ దేవుడి దయ, మీ చలవ. అందుకేనా అవసరం తీరాక మంత్రదండాన్ని అలా పడేశావు? ఇచ్చిన నన్ను గౌరవించకపోయినా కనీసం మీ సమస్యను తీర్చిన ఆ మంత్రదండానికైనా మర్యాద ఇవ్వాలిగా. స్వామి, నన్ను క్షమించండి. మీరు అన్నట్టుగా మీరు ఇచ్చిన ఆ మంత్రదండాన్ని మేము ఉపయోగించలేదు. అందుకే ఆ మంత్రదండం అక్కడే ఉంచాను. ఇంకా ఊరి ప్రజలు అంటారా, అందరూ వాళ్ళ వాళ్ళ స్వయం శక్తితోనే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలబడి ఎవరి కష్టం వారే చేసుకుంటున్నారు. ఇంకా ఆ మంత్రదండంతో మాకు ఏ పని లేదు. దయచేసి మీ మంత్రదండాన్ని మీరే తీసుకువెళ్ళండి. దేవుడయ్యా, మంచి మాట చెప్పావు. మీ కష్టాన్ని మీరు నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. చాలా సంతోషం. అని స్వామీజీ ఊరి ప్రజల్ని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతారు.